ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. సో ఈ ఆదివారానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 8కి సంబంధించినటువంటి సైకాలజీ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, రైట్, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? మరి 25వ క్వశ్చన్ నుంచి ప్రారంభమవుతాయి మనకి సైకాలజీ విభాగం. ఈ క్రింది వానిలో సరికానిది ఏ? కొన్ని సందర్భాలలో పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చును. బి, కొన్ని సందర్భాలలో వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చును. సి, పెరుగుదల వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధము లేనివి. ఇది ఈ 3 కూడా. వీటిలో ఆప్షన్ చూడండి, అంటే సరి కానిది అని అడిగాడు ఇక్కడ. అవునా? ఏ, బి, సి 3 సరికావా? 2 సి మాత్రమే సరికాదా? పి, ఏ మరియు బిలు సరికావా? అసలు ఏది కాదా? ఇది మనకు ఆప్షన్. రైట్, ఒకసారి చూద్దాం. పెరుగుదల అంటే ఏమని నేర్చుకున్నాం మనం? పరిమాణాత్మకమైనటువంటి అవయవాల అభివృద్ధి. ఇదే కదా పెరుగుదల అంటే. పరిమాణాత్మకమైనటువంటి అంటే పరిమాణాత్మకమైన అంటే అర్థం ఏమిటి? కొలవదగినటువంటి అని అర్థం, అంతేనా? కొలవదగినటువంటి అవయవాల అభివృద్ధిని పెరుగుదల అంటాం. అంటే బహిరంగంగా కనిపించే మన ఎత్తు కావచ్చు, కాళ్ళు చేతుల పెరుగుదల కావచ్చు, నడుము యొక్క చుట్టుకొలత కావచ్చు, మన బరువు కావచ్చు, ఇవన్నీ కూడా పరిమాణాత్మకమైన అవయవాల అభివృద్ధి కింద తీసుకుంటాం, దాని పెరుగుదల. మరి వికాసం అంటే ఏమిటి? ఇది మనం వ్యక్తి యొక్క గుణాత్మకమైనటువంటి అభివృద్ధిని లేదా గుణాత్మకమైనటువంటి మార్పులని వికాసం అంటాం. అంటే తగిన పరిపక్వత వచ్చి పరిసరాలలో పొందేటువంటి అనుభవాల వల్ల, అంటే అభ్యసనం చేయటువంటి దాని అభ్యసనం వల్ల మన యొక్క లక్షణాలలో వయసు పెరిగే కొద్ది అనేకమైనటువంటి అభివృద్ధికరమైన మార్పులు వస్తాయి. ఆ అభివృద్ధికరమైన గుణాత్మకమైనటువంటి మార్పులనే మనము వికాసం అంటాం. అంటే అది మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగపరంగా, భాషాపరంగా అనేకమైనటువంటి గుణాత్మకమైన అభివృద్ధి మనకి కనిపిస్తుంది. దాన్ని వికాసం అంటాం. ఇది మనకు తెలుసు. రైట్, సరే ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. కొన్ని సందర్భాలలో పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరగవచ్చు. చూడండి, మనం ఈ పాయింట్ మనం జస్ట్ మరగుజ్జుల్ని తీసుకుందాం. ఈ మరగుజ్జుల్లో 3 నుంచి 3.5 అడుగుల ఎత్తే పెరుగుతారు. అవునా? ఇలా పెరుగుదల మనకు కనిపించదు.
మరి పెరుగుదల లేకపోయినప్పటికీ కూడా మరగుజ్జుల్లో మానసిక వికాసం జరుగుతుంది, సాంఘిక వికాసం జరుగుతుంది, నైతిక వికాసం జరుగుతుంది, ఉద్వేగ వికాసం జరుగుతుంది, భాషా వికాసం జరుగుతుంది. అంటే వీళ్ళు వయసు పెరిగే కొంది ఈ అన్నిటి అంశాలలో గుణాత్మకమైనటువంటి మార్పులు మనం గమనిస్తాం, కానీ వాళ్ళలో పెరుగుదల మాత్రం ఉండదు. కాబట్టి పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరిగే అవకాశం ఉందనే దాన్ని రైట్గా చూడొచ్చు మనం. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో వికాసము లేకపోయినా పెరుగుదల జరగవచ్చు. రైట్, ఇది ఒకసారి చూద్దాం. మనం చూడండి, మూఢులు అంటే ఎవరి యొక్క ఐక్యూ అయితే 25 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరూ మూఢులు. ఈ మూఢులు భౌతిక వికాసం ఉంటుంది కానీ వీళ్ళలో, అంటే పెరుగుదల ఉంటుంది కానీ వీళ్ళల్లో మానసిక వికాసం ఉండదు. అసలు మూఢులని ఎవరిని అంటాం మనం? ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండేవాళ్ళని మనం అనేది కూడా. ఎప్పుడైతే ఈ మానసిక వికాసం లోపిస్తుందో, మానసిక వికాసం మీద ఆధారపడినటువంటి సాంఘిక వికాసం కానీ, నైతిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, భాషా ఇవన్నీ కూడా కుంటుపడిపోతాయి. అవునా? కాబట్టి వికాసము లేకపోయినా కూడా పెరుగుదల జరిగే అవకాశం కూడా ఉంది. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఓకే, తర్వాత పెరుగుదల వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధము లేనివి. ఒకసారి ఈ మూడో స్టేట్మెంట్ చూడండి. పెరుగుదల వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. అమ్మ, మనందరికీ తెలిసింది పెరుగుదల అంటే ఏదో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కూడా. ఈ పెరుగుదల అనేది దేంట్లో భాగమమ్మా? భౌతిక వికాసములో భాగం. మనందరికీ తెలుసు భౌతిక వికాసములో భాగం అంటే అవయవాలు తగిన పరిమాణములో ఎదుగుతూ శరీరములో ఉండేటువంటి కండరాలను, చేతులను, కాళ్లను సమన్వయం చేసుకుంటూ వాటిని చక్కగా ఉపయోగించుకుంటూ చలన కౌశలాలను చక్కగా నేర్చుకునే సామర్థ్యమే భౌతిక వికాసం. మనందరికీ తెలిసింది. ఓకేనా? అంటే పెరుగుదల భౌతిక వికాసములో ఒక భాగం. భౌతిక వికాసం అనేది వికాసములో ఒక భాగం. అవునా? అంటే టోటల్గా పెరుగుదల అనేది వికాసములో ఒక అంతర్భాగమే, వేరు కాదు. ఇక్కడ ఏమనుంది? అసలు ఒకదానితో కూడా సంబంధం లేవని ఉంది. అవునా? దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, రైట్. ఇప్పుడు సరికానిది అని అడిగాడు. సరికానిది అంటే ఇదే కదా రాంగ్ స్టేట్మెంట్. అవునా? సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి ఆప్షన్ సి. ఇదిగోండి, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వికాసము పెరుగుదల సూత్రాలలోని ఈ సూత్రానుసారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడాలి. అసలు ఇది చూడగానే చెప్పొచ్చు. వికాసము పెరుగుదల సూత్రాలలోని సూత్రానుసారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడాలి. అమ్మ, సమగ్రాభివృద్ధి అనేటువంటి పదం దేన్ని సూచిస్తుంది? పిల్లవాడి యొక్క 3 రంగాలకు సంబంధించిన అభివృద్ధి. అంటే 3 రంగాలంటే ఏమిటి? జ్ఞానాత్మక రంగము, అలానే మానసిక భావావేశ రంగము, అవునా? అలానే మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాలకు సంబంధించి. అలానే సమగ్రాభివృద్ధిని దేనిని సూచిస్తుంది? అన్ని రకాల అభివృద్ధులు అంటే భౌతిక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి లేదా సాంఘిక అభివృద్ధి, అలానే నైతిక అభివృద్ధి, అలానే ఉద్వేగ అభివృద్ధి, వీటన్నిటినీ సూచిస్తుంది సమగ్రాభివృద్ధి అనేది పదం. అవునా? అంటే వికాసాలన్నీ కూడా, అంటే భౌతిక వికాసము, మానసిక వికాసము, సామాజిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసం, ఈ వికాసాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందినప్పుడే దాన్ని సమగ్రాభివృద్ధి అని అంటున్నాం. అంటే ఈ వికాసాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒక సమైక్యంగా పనిచేసినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ 3 రంగాలలో కూడా పిల్లవాడు మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుందని అర్థం ఇక్కడ. అవునా? అంటే వికాసాలన్నీ కూడా
పరస్పరంగా కలిసి పనిచేయాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది సమగ్రాభివృద్ధి అనే పదం. అటువంటి వికాస సూత్రం ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ వికాసము ఖచ్చితమైన దిశగా సాగును, వికాసము పరస్పర చర్య, వికాసము పరస్పర సంబంధాలు కలిగి కొనసాగును, వికాసంలో వైయక్తిక భేదాలు. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సరే ఈ రెండు కాదు, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రెండింటిలో ఒకటి వికాసము పరస్పర చర్య, వికాసము పరస్పర సంబంధాలు కలిగి కొనసాగును. అమ్మ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తేడా. వికాసము పరస్పర చర్య అంటే అర్థమైందో తెలుసా? వికాసం అనేది ఏ వికాసమైనది పరస్పరం అనే మాట దేన్ని తెలియచేస్తుందో మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర సమిష్టి ఉత్పన్నము. ఏ వికాసమైనా కూడా అనువంశికత మరియు పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నం అనేటువంటి అంశాన్ని వికాసము పరస్పర చర్యగా చెప్పుకుంటాం. ఓకేనా? ఉదాహరణగా మనం ఒక మాట చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఉదాహరణ చాలా చెప్పాను. ఇప్పుడు భౌతిక వికాసంలో భాగంగా మన యొక్క దేహదారుఢ్యం అనేది అనువంశికంగా వస్తుంది. ఓకేనా? ఇది అనువంశికంగా మంచి దేహదారుఢ్యం వచ్చింది. ఇది అనువంశికంగా జరుగుతుంది. ఇప్పుడు గొప్ప శిక్షణ తీసుకున్నాడు. ఈ దేహదారుఢ్యం అనువంశికంగా వచ్చింది. మంచి శిక్షణ తీసుకోవటం వల్ల అతను అంతర్జాతీయ స్థాయిలో గొప్ప రన్నర్ అవ్వగలిగాడు. ఓకేనా? అంటే ఈ రన్నర్ అవ్వడానికి అవసరమైన దేహదారుఢ్యం ఏమో తల్లిదండ్రుల నుంచి వచ్చింది. తర్వాత తీసుకున్న శిక్షణ వల్ల మంచి గొప్ప రన్నర్గా రూపుదాల్చాడు. అంటే ఇక్కడ జరిగిన వికాసం ఏదైతే ఉందో అనువంశికత మరియు పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నం, దాన్నే మనము వికాసం అనేది పరస్పర చర్య అని చెప్పుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు. వికాసము పరస్పర సంబంధాలను కలిగి కొనసాగును అని చెప్పాము ఇక్కడ. అది దీని అర్థం. వికాసం అనేది పరస్పర సంబంధ నియమము, పరస్పర సంబంధ నియమాన్ని తెలియచేస్తుంది. లేదా దీన్ని వికాసము సమైక్యము అనే నియమాన్ని తెలియచేస్తుంది. వికాస సమైక్యము. ఇదే ఇంకొక మాట కూడా, వికాసము ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది అనే నియమము. ఈ మూడు ఒకే మాటలమ్మా. దేర్ఫోర్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సౌందర్య అధిక సమయాన్ని అద్దం ముందు గడుపుతూ అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అయినా తను ఈ దశను చేరుకున్నట్లుగా చెప్పవచ్చును. ఎస్, ఒక్కసారి ఈ ప్రశ్న చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. సౌందర్య అధిక సమయాన్ని అద్దం ముందు గడుపుతూ అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రైట్. మనము ఇటువంటి మాటలు ఎక్కడ ఏ దశలో వింటాము అంటే పగటి కలలు కనటం, వ్యక్తి పూజ లేదా నాయకారాధన కలిగి ఉండటం. 3 పాత్ర గుర్తింపును కోరుకోవటం. 4 విజాతి లైంగిక ఆకర్షణ కొరకు ప్రయత్నించటం. అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం. ఇలాంటి మాటలు మనం ఎక్కడ చదువుకుంటామో, ఏ దశలో చదువుకుంటాం ఇవన్నీ కూడా అంటే ఒక్కసారి ఊహించి చెప్పండి. తరచుగా అద్దం ముందు నిలబడి సోకులు చేసుకోవటం. ఎందుకు చేస్తాం వాటిని? ఎస్, విజాతి లైంగిక ఆకర్షణ కోసం తన అందానికి మెరుగులు దిద్దుకునేటువంటి దశగా మనం కౌమార దశను చెప్పుకుంటాం. అవునా? పగటి కలలకు అనేటువంటి దశ, వ్యక్తి పూజ లేదా నాయకారాధన కలిగేటువంటి దశ, పాత్ర గుర్తింపును కోరుకునేటువంటి దశ, అలానే విజాతి లైంగిక ఆకర్షణ కలిగేటువంటి దశ, అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి దశగా మనం కౌమార దశను చెప్పుకుంటాం. టీనేజ్ కౌమార దశలే కదా ఇవన్నీ ఉండేది మనకి. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చమ్మా ఇక్కడ కౌమార దశ. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రాము అనే విద్యార్థి గ్లోబల్ వార్మింగ్కు ఇతరులు చెప్పలేని కారణములను చెప్పి భవిష్యత్తులో దాని వలన జరిగే ముప్పులను కూడా చాలా చక్కగా ప్రాముఖ్యీకరించి చెప్పగలిగాడు. అయినా పియాజే ప్రకారము రాము ఉన్న దశ. చాలా చక్కని ప్రశ్న, చక్కని అప్లికేషన్. రాము అనే విద్యార్థి గ్లోబల్ వార్మింగ్కు ఇతరులు చెప్పలేని కారణాలు చెప్పాడు. ఇతరులు చెప్పలేని కారణాలను చెప్పటం
అంటే దీన్ని మనం సృజనాత్మక వ్యక్తీకరణగా చెప్పవచ్చు. సృజనాత్మక వ్యక్తీకరణగా చెప్పవచ్చు. అవునా? రైట్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, భవిష్యత్తులో దానివల్ల జరిగే ముప్పులను కూడా ప్రాగుప్తీకరించాడు. ప్రాగుప్తీకరించడం అర్థమైందమ్మా, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పగలగటమే ప్రాగుప్తీకరణం. అవునా? అవునా? రైట్. అంటే ప్రాగుప్తీకరణం అనేటువంటి భావన ప్రస్తుత సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించగలిగి చెప్పగలగటం. అవునా? ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి విశ్లేషణాత్మక ఆలోచన, ఉన్నతమైనటువంటి విశ్లేషణాత్మక ఆలోచన. రైట్. అయితే పియాజే ప్రకారం రాము ఉన్న దశ. అమ్మ, పియాజే దశలు ఇన్ని అసలు ఇవి ఇక్కడే ఉండి ఆల్రెడీ కూడా. ఇగోండి, నిహిత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ. అయితే ఇక్కడ మీకు ఒక్కసారి గుర్తు చేయాలి, పియాజే దశలు జనరల్గా ఏమేమి ఉండి అమ్మా? ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ. అవునా? 2 పూర్వ ప్రచాలక దశ. అవునా? 3 మూర్త ప్రచాలక దశ. 4 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. అసలు ప్రచాలకం అంటే ఏందమ్మా? ప్రచాలకాన్ని ఇంగ్లీష్లో ఆపరేషన్ అంటారు. అంటే పిల్లవాడు ఎదిగే కొద్ది ఎలాంటి ఆలోచనల్ని ఆపరేట్ చేస్తూ ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటాడు, ఈ ప్రపంచ పట్ల జ్ఞానాన్ని అవగాహనని ఏర్పరచుకుంటాడు అనేది తన సిద్ధాంతం ద్వారా చాలా చక్కగా చెప్పాడమ్మా. ఈ ఇంద్రియ చాలక దశలో భాగంగా పిల్లవాడు తన ఇంద్రియాలను ప్రచాలకాలుగా ఉపయోగించుకొని, అంటే ఆపరెంట్స్గా ఉపయోగించుకొని, తన ఇంద్రియాలను ఆపరెంట్స్గా ఉపయోగించుకొని ప్రపంచ జ్ఞానాన్ని పొందుతాడు. నెక్స్ట్, పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశలో వేటిని ఆపరేట్ చేసుకొని ప్రపంచం గురించి తెలుసుకుంటాడయ్యా అంటే ప్రతీకాత్మక ఆలోచనలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో ఇంద్రియాలను ఆపరేట్ చేసుకుంటూ ప్రపంచం గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ ప్రతీకాత్మక ఆలోచనలు అంటే ఇటు మన సింబాలిక్ థింకింగ్ అంటాం. అంటే తను పరిసరాలలో ఉండే అనేక అంశాలను ఇమేజెస్గా తన మెదడులో భద్రపరుచుకొని వాటి ఆధారంగా ఆలోచనలు చేయడం ప్రారంభిస్తాడు, ప్రపంచం గురించి నేర్చుకుంటాడు. నెక్స్ట్, మూర్త ప్రచాలక దశ. అంటే మూర్తం, ఇక్కడ చూడండి, ఆలోచనలు మూర్త అంశాలకు సంబంధించి చేయగలుగుతాడు. అంటే కంటి ఎదురుగా కనిపించేటువంటి వాటి యొక్క భౌతిక రూపాలను ఆధారం చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి నేర్చుకుంటాడు. ఇక లాస్ట్గా అమూర్త ప్రచాలక దశ, దీనికి మరొక పేరు నియత ప్రచాలక దశ. ఓకే, మరి అమూర్త ప్రచాలక దశలో కంటి ఎదురుగా లేనటువంటి అంశాల గురించి, భౌతిక ఆకారము లేనటువంటి అంశాల గురించి కూడా ఆలోచించగలుగుతాడు. ఇది చివరి దశగా చెప్పాడు. ఈ దశకు వచ్చేసరికి పిల్లవాడిలో ఉన్నతమైన ఆలోచన సామర్థ్యం వచ్చేస్తుంది, విశ్లేషణ సామర్థ్యం వచ్చేస్తుంది, కారణాలను గుర్తించేటువంటి సామర్థ్యం వచ్చేస్తుంది, కారణాలను గుర్తించే సామర్థ్యం వచ్చేస్తుంది, ప్రాగుక్తీకరించేటువంటి సామర్థ్యం వచ్చేస్తుంది, సంశ్లేషించే సామర్థ్యం వచ్చేస్తుంది. ఓకేనా? వ్యూహాలను రచించే సామర్థ్యం, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఓకే, అంటే సిద్ధాంతం అంతా చెప్పలేము కదా, ఇప్పుడు జస్ట్ మీకు వివరణ ఇస్తున్నాను. ఇవి 4 దశలు కూడా. రైట్. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్కు ఇతరులు చెప్పలేని కారణం అంటే సృజనాత్మక వ్యక్తీకరణ. ఓకేనా? ఇదిగోండి, ఈ అమూర్త ప్రచాలక దశలో కానీ పిల్లవాడికి సృజనాత్మక వ్యక్తీకరణ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలానే ప్రాగుక్తీకరించే సామర్థ్యం అంటే ప్రస్తుతం సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తు ఫలితాలను ఊహించే సామర్థ్యం కూడా ఈ చివరి దశలో మాత్రమే వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? కాబట్టి అమూర్త ప్రచాలక దశ అనేది ఆన్సర్. కానీ ఇక్కడ అమూర్త ప్రచాలక దశ ఇవ్వలేదు, నియత ప్రచాలక దశ అని కూడా దీన్ని పిలుస్తాము. కాబట్టి ఆన్సర్ ఈస్ నియత ప్రచాలక దశగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్? ఇక్కడ ఏదో కొత్తది కనిపిస్తుంది, అంతర్బుద్ధి దశ అని. ఇదేంటిది? ఇది ఎక్కడ ఉంది? ఎస్, ఈ పూర్వ ప్రచాలక దశలో మరలా 2 ఉపదశలు ఉంటాయి. ఒకటేమో పూర్వ భావనాత్మక దశ,
ఇంకొకటేమో అంతర్బుద్ధి దశ. ఇక్కడ వస్తాయి. ఈ రెండు కూడా ఈ సెకండ్ పూర్వ ప్రచాలక దశలో, దీన్ని ప్రాక్ ప్రచాలక దశ అని కూడా అంటారు. ఈ దశలో భాగంగా వాటిని మనం చెప్పుకుంటాం. ఈ సిద్ధాంతం చాలా చక్కగా మనం చెప్పుకున్నాం. మరి లేటెస్ట్ డిజిటల్ క్లాసులో అనేక ఉదాహరణలతో దీన్ని వివరించున్నాను. దాన్ని మీరు అక్కడ ఇంకా లోతుగా వినొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 2024-25 విద్యా సంవత్సరంలో ఏపీ ప్రభుత్వము చేపట్టిన ఫార్మాటివ్ అసెస్మెంట్కు సంబంధించిన మార్పు. ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఎఫ్ఏ అంటాం దీన్నే మనం. ఓకేనా? ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది అభ్యసన కొరకు మూల్యాంకనంలో భాగం. అభ్యసన కొరకు మూల్యాంకనం దీంట్లో భాగం ఇది, ఎవాల్యుయేషన్ ఫర్ లెర్నింగ్. ఇంకొకటి ఉంటుంది సమ్మేటివ్ అసెస్మెంట్. ఓకేనా? ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే దీన్ని మనం ఎస్ఏ అంటాం. ఇది దేంట్లో భాగమో తెలుసా? అభ్యసన యొక్క మూల్యాంకనం. అభ్యసన యొక్క మూల్యాంకనం. ఓకేనా? అంటే ఇదేమో అభ్యసనము జరుగుతూ ఉన్నప్పుడు జరిపే మూల్యాంకనం అయితే, ఇది అభ్యసనము పూర్తయిన తర్వాత జరిపే మూల్యాంకనంగా మనం ఎస్ఏ అని చెప్పుకుంటాం. బట్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మార్పు చేసింది. కానీ ప్రస్తుతం వచ్చిన మార్కెట్లో వచ్చిన ఏ పుస్తకాల్లో కూడా ఈ మార్పుని మీకు చెప్పాల. బట్ ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి ఇది రేపు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు రాయగలగాలి. లేకపోతే దీనికి సమాధానం మీరు 99.99 మందికి మీకు తెలియదు దీంట్లో మార్పు జరిగింది అనేది. రైట్, ఏం జరిగిందో మార్పు నేను ఒక్కసారి చెబుతున్నాను చూడండి ఇక్కడ. ఓకేనా? ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనే పేరుని తీసేశారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఇప్పుడు ఏమంటున్నామని అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటున్నారు. ఈ మార్పు మీలో చాలామందికి తెలియదు. ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ అసెస్మెంట్ అంటుంది, ఒక మార్పు. ఇక రెండవ మార్పు, ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మొత్తం మనకి 4 టూల్స్ ఉంటాయి. ఈ 4 టూల్స్ 50 మార్కులకు ఉంటాయి. అవునా? ఒకటి విద్యార్థుల భాగస్వామ్యము ప్రతిస్పందనలు, ఇది ఒకటి. 2 రాత అంశాలు, ఇది ఒకటి. 3 ప్రాజెక్టు వర్కులు, ఇది ఒకటి. 4 లఘు పరీక్ష, దీన్నే మనం స్లిప్ టెస్ట్ అంటాం. స్లిప్ టెస్ట్. ఓకేనా? రైట్. పాత దాంట్లో అంటే ఓల్డ్ వెర్షన్లో భాగస్వామ్యము ప్రతిస్పందనలకి 10 మార్కులు, రాతాంశాలకి 10 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్లకి 10 మార్కులు, స్లిప్ టెస్టులకి 20 మార్కులు ఉండేవి. మొత్తం 50 మార్కులు. బట్ ఇప్పుడు మార్చారు. భాగస్వామ్యము ప్రతిస్పందనలకి 5 మార్కులు, రాతాంశాలకి 5 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్లకి 5 మార్కులు, స్లిప్ టెస్ట్ 35 మార్కులకి చేశారు. అదే శాతానికి తీసుకున్నట్లయితే ఇది 10%, ఇది 10%, ఇది 10%, ఇది 70%. ఇదివరకైతే ఇది 20%, ఇది 20%, ఇది 20%, ఇది 40% ఉండేది. 40%. అవునా? ఇది కాబట్టి ఈ మార్పు తెలియకపోతే మీరు మార్కును కోల్పోతారు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఎఫ్ఏను సెల్ఫ్ అసెస్మెంట్గా పేరు మార్చారు. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎఫ్ఏలో భాగంగా స్లిప్ టెస్ట్కు 35 మార్కులు కేటాయించారు. ఎస్, ఇదివరకు 20 మార్కులు, ఇప్పుడు 35 మార్కులు చేశారు. ఎఫ్ఏలో భాగంగా ప్రాజెక్ట్ వరకు, రాతాంశాలు, పిల్లల ప్రతిస్పందనలకు వరుసగా 10% చొప్పున మార్కులు కేటాయించారు. అవును కదా? 5 మార్కులు అంటే 10% అని చెప్పుకున్నాం మనం. అవునా? ఈ మాట ఇవ్వకుండా ఈ మాట ఇచ్చాడు. ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి 10% చొప్పున మార్కులు కేటాయించడం కూడా రైట్. సో 3 కరెక్టే. ఎక్కడుందో చూడండి ఇక్కడ, ఏబిసి 3 కూడా సరైనవే. క్లియర్? రైట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణని గుర్తించండి. ఆప్షన్ 1 సుస్థిరమైన బాహ్య ప్రేరణ. ఆప్షన్ 2 సుస్థిరమైన అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 3 సుస్థిరమైన లేదా అస్థిరమైన బాహ్య ప్రేరణ. ఆప్షన్ 4 సుస్థిరమైన లేదా అస్థిరమైన అంతర్గత ప్రేరణ. రైట్. అసలు మనందరికీ తెలిసిందే ప్రేరణ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. అంతర్గత, బాహ్య ప్రేరణ. ఓకేనా? ఒక పనిలో ఉండే సంతృప్తిని, ఆనందాన్ని పొందటం కోసం వ్యక్తి తనకై తానే సహజంగా, స్వాభావికంగా ప్రేరేపించబడి ఆ పనిని చేసినట్లయితే దాన్ని అంతర్గత ప్రేరణ అంటున్నాం. అలా కాకుండా ఇతరుల ప్రమేయంతో
ఇతరుల యొక్క నిర్దేశించిన గమ్యాలను చేరుకోవటం కోసం, ఇతరులను సంతృప్తిపరచడం కోసం, లేదా ఇతరులు ప్రవేశపెట్టినటువంటి ఉద్దీపనల్ని పొందటం కోసం, ఇతరులు ప్రవేశపెట్టినటువంటి శిక్ష విమర్శలు లాంటివి తప్పించుకోవడం కోసం ఆ పని చేసినట్లయితే దాంట్లో ఉండే ప్రేరణని బాహ్య ప్రేరణ అంటున్నాం. ఇది మనందరికీ తెలిసింది. అయితే ఇంకొక ముఖ్య విషయం, బాహ్య ప్రేరణ కంటే కూడా అంతర్గత ప్రేరణ చాలా ముఖ్యమైనదని మనం నేర్చుకుంటున్నాం. ఈ బాహ్య ప్రేరణ అనేది తాత్కాలికమైనది. అంటే బాహ్యంగా మనం పొందేటువంటి ఆ బహుమతో లేదా ఇంకోటి ఏదో దాన్ని పొందడం కోసం మాత్రమే తీవ్రంగా ప్రయత్నిస్తాము. అది పొందిన తర్వాత మళ్ళీ అంత ప్రయత్నం మనలో ఉండదు, అవునా? కానీ అంతర్గత ప్రేరణ అనేది వ్యక్తిని దీర్ఘకాలిక ప్రగతి వైపు నడిపిస్తుంది అని మనం నేర్చుకున్నాం, అవునా? రైట్. సో బాహ్య ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ అతి ముఖ్యమైనది మనకు అర్థమవుతుంది. ఇక రెండవది అస్థిరమైన సుస్థిరమైన. ఓకేనా? అస్థిరమైన అంటే మార్పు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటం. సుస్థిరమైన అంటే లక్ష్యాన్ని చేరుకునేదాకా స్థిరంగా ఉండటం, అదే అర్థం ఇక్కడ, అవునా? కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అర్థమైపోయింది. ప్రభావవంతమైన ప్రేరణ అనగానే నెంబర్ 1 అంతర్గత ప్రేరణ, నెంబర్ 1. నెంబర్ 2 అప్పటికప్పుడు మారిపోయేటట్టు ఉండాలా, స్థిరంగా లక్ష్యాన్ని చేరుకునేదాకా కాన్స్టాంట్గా స్థిరంగా ఉండాలా? ఎస్, లక్ష్యాన్ని చేరుకునేదాకా స్థిరంగా ఉండాల్సిందే, అవునా? అదే కదా ప్రభావవంతమైన ప్రేరణ అంటే టోటల్గా అంతర్గత ప్రేరణ అయి ఉండాలి, మరియు అది సుస్థిరంగా ఉండాలి, అస్థిరంగా ఉండకూడదు. కాబట్టి సుస్థిరమైన అంతర్గత ప్రేరణ ఇది రైట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. 10వ తరగతి చదువుతున్న రాజేష్ జీవశాస్త్రంలో ఉపన్యాస పద్ధతిలో బోధించిన అంశాలను మరచినప్పటికీ ప్రయోగం చేస్తూ నేర్చుకున్న అంశాలను మాత్రం బాగా గుర్తుంచుకోగలిగిన దీనిని సూచించున్నది. చూడండమ్మా, ఉపన్యాస పద్ధతిలో బోధించిన అంశాలు మర్చిపోయాడంట. అంటే వాళ్ళ మాస్టారు ఉపన్యాస పద్ధతిలో చెప్పాడు, అవి మాత్రం మర్చిపోయాడంట. బట్ తాను ప్రయోగం చేస్తూ నేర్చుకున్న అంశాలు మాత్రం బాగా గుర్తుంచుకోగలిగాడంట. దీనిని సూచించున్నది తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, రెడెంటిగ్రేటివ్ స్మృతి, పురోగమన అవరోధం. సరే, అసలు ఈ అవరోధం కాదు, దీన్ని పక్కన పెట్టేసాయి. ఇది ఈ మూడు స్మృతుల్లో ఒకటి. తార్కిక స్మృతి అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతూ, దాని పట్ల చక్కని అవగాహన పెంచుకుంటూ, దాన్ని నేర్చుకొని గుర్తు పెట్టుకున్నట్లయితే దాన్ని తార్కిక స్మృతి అంటారు. మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ రెండవది రెడెంటిగ్రేటివ్ స్మృతి. దీన్నే మనం రెడెంటిగ్రేటివ్ స్మృతిని మనం ఎలా చెప్పుకోవచ్చు? ఏవైనా కొన్ని వస్తువులను కానీ ఉద్దీపనలను కానీ చూసినప్పుడు ఆ వస్తువులు లేదా ఉద్దీపనలతో ముడిపడి ఉండేటువంటి గత జ్ఞాపకాలు గుర్తుకు రావటాన్ని మనం రెడెంటిగ్రేటివ్ స్మృతి అని అంటాం. ఇది మనం నేర్చుకున్నాం, అవునా? దీన్ని ఎక్కువగా మనోవిశ్లేషణ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ స్మృతిని ఉపయోగించుకుంటారని కూడా మనం నేర్చుకున్నాం. అంటే కొన్ని వస్తువులను లేదా కొన్ని ఉద్దీపనలు చూసినప్పుడు దానితో ముడిపడి ఉండేటువంటి గత అనుభవాలు, అది బాధాకరమైనవి కావచ్చు, ఆనందకరమైనవి కావచ్చు, ఆ ఉద్దీపనలు చూసినప్పుడు అవి మనం గుర్తుకొచ్చినట్లయితే దాన్ని రెడెంటిగ్రేటివ్ మెమరీ అంటారని చెప్పుకున్నాం. నెక్స్ట్ మూడవది క్రియాత్మక స్మృతి. క్రియ అంటే పని. అంటే ఏదైనా ఒక విషయాన్ని పని అనుభవంతో కానీ, కృత్యాధారంగా కానీ, ప్రయోగపూర్వకంగా కానీ, నాటకీకరణ ద్వారా అంటే ఇలా చేసి గుర్తు పెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను క్రియాత్మక స్మృతులు అంటారని కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని ప్రకారం చూసినట్లయితే ఉపన్యాస పద్ధతిలో బోధించిన అంశాలు మర్చిపోయినప్పటికీ ప్రయోగం చేస్తూ నేర్చుకున్న అంశాలను మాత్రం బాగా గుర్తుంచుకోగలిగాడు. అంటే ప్రయోగపూర్వకంగా చేసిన అంశాలు గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతి కిందకు వస్తుందయ్యా అంటే క్రియాత్మక స్మృతికి వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్గా క్రియాత్మక స్మృతిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. ఈఎల్ ధారండైక్ ప్రకారం నేర్చుకోబోయే అంశాల మధ్య సామ్యము, సారూప్యత అవసరం. పిల్లలకు సూత్రాలు, సిద్ధాంతాలు, సామాన్యీకరణాలు నేర్పించాలి. పిల్లలు వైఖరులు, విలువలు, ఆదర్శాలను అలవరుచుకునేలా చూడాలి. మొత్తానికి విడిభాగాలకు మధ్య సంబంధమును తెలియపరచాలి. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ఆప్షన్. వీటిని మీరు చూసినట్లయితే, ఒక్కసారి వీటిని మనం చూసినట్లయితే ఈ 4 అంశాలు కూడా
అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని మనకు తెలియచేస్తుంది. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలని మనకు వివరిస్తుంది. ఓకేనా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. 1 సమరూప మూలకాల సిద్ధాంతము, 2 సాధారణీకరణ సిద్ధాంతము, 3 గెస్టాల్ సిద్ధాంతము లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము, 4 ఆదర్శాల సిద్ధాంతం. ఓకేనా? రైట్. సమరూప మూలకాల సిద్ధాంతము లేదా సారూప్య సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించింది? ఈఎల్ థారండైక్. గుర్తొచ్చినాయేమో నేను చెప్పినవన్నీ కూడా. సమరూప మూలకాల సిద్ధాంతమేమో ఈఎల్ థారండైక్ ప్రతిపాదించాడు. అవునా? తర్వాత సామాన్యీకరణ సిద్ధాంతము లేదా సాధారణీకరణ సిద్ధాంతము, ఓకేనా, దీన్ని చార్లెస్ జడ్ ప్రతిపాదించాడు. తర్వాత గెస్టాల్ట్ సిద్ధాంతము, దీన్ని గెస్టాల్ట్ వాదులైనటువంటి వెర్దిమర్ కోహిలర్. ఓకేనా? తర్వాత ఆదర్శాల సిద్ధాంతము, దీన్ని డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించాడు. నేర్చుకున్నాం కదా మనం బదలాయింపు సిద్ధాంతాల్లో. మరి సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం థారండైక్ ఏం చెప్పాడు? నేర్చుకున్న అంశానికి నేర్చుకోబోయే అంశానికి మధ్య సారూప్యత ఉన్నట్లయితే బదలాయింపు జరుగుతుంది. అంటే ఈ సిద్ధాంతం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? సారూప్యతకి లేదా సమరూపతకి ప్రాధాన్యత ఇచ్చింది. సామాన్యీకరణ సిద్ధాంతం ఏమో ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు దానిలో ఉండే మూల సూత్రాన్ని అవగాహన చేసుకున్నట్లయితే దాన్ని సాధారణీకరణం చేసుకొని దాని మీద పనిచేసేటువంటి అనేక అంశాలను సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్పాడు. అంటే ఈయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? సూత్రాలకి నియమాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే సూత్రం పట్ల అవగాహన ఏర్పడినట్లయితే ఆ సూత్రం మీద పనిచేసే కృత్యాలన్నిటినీ మనం సులభంగా నేర్చుకోవచ్చు అని. ఓకేనా? నెక్స్ట్ గెస్టాల్ట్. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఏదైనా ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకున్నట్లయితే దానితో సంబంధం ఉండేటువంటి భాగాలకు బదలాయింపు సాధ్యమవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకున్నట్లయితే, ఓకేనా, దానితో సంబంధం ఉండేటువంటి భాగాలను సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్పిన సిద్ధాంతం. అంటే మొత్తం నుంచి భాగాలకు బదలాయింపు జరుగుతుందని చెప్పిన సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇక ఆదర్శాల సిద్ధాంతం ఏం చెప్పింది? వ్యక్తిలో కొన్ని విలువలు ఆదర్శాలు ఏర్పడతాయి, ఆ విలువలు ఆదర్శాలే ఇతర కృత్యాల్లోకి బదలాయించబడతాయని చెప్పిన సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం. ఓకేనా? రైట్. ఇది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు మీకు అర్థమైందా? థారండైక్ ప్రకారము అన్నాడు. ఇందాకనే మనం చెప్పుకున్నాం. థారండైక్ ప్రకారం సమరూప మూలకాల సిద్ధాంతం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? సమరూపత లేదా సారూప్యత. నేర్చుకోబోయే అంశాల మధ్య సామ్యము లేదా సారూప్యత అవసరమని చెప్పిన సిద్ధాంతం థారండైక్ సిద్ధాంతం. పిల్లలకు సూత్రాలు సిద్ధాంతాలు, ఇదిగోండి సూత్రాలు నియమాలు చెప్పేది సామాన్యీకరణ సిద్ధాంతం. అవునా? ఇది వచ్చి చార్లెస్ జడ్. పిల్లలు వైఖరులు విలువలు ఆదర్శాలను అలవరుచుకోవాలి, ఆదర్శాలకు విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం. అవునా? సో ఇది డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ మొత్తానికి విధి భాగాలకు మధ్య సంబంధం, ఇదిగో మొత్తానికి భాగాలకు మధ్య సంబంధం ఉండాలని చెప్పిన సిద్ధాంతం ఏమో గెస్టాల్ట్ సిద్ధాంతం. అవునా? కాబట్టి ఇది థారండైక్ ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వానిలో సంసిద్ధతా నియమమునకు చెందనిది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు ధారణకు ప్రతిపాదించిన ప్రధానమైన నియమాలు 3. ఒకటేమో సంసిద్ధతా నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం. ఇదే కదా మనం నేర్చుకుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవటానికి వ్యక్తి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండాలి అని చెప్పిన నియమం సంసిద్ధతా నియమం. ఇక 2 అభ్యాస నియమం. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధాన బలం బాగా బలపడాలి అంటే దాన్ని ఎక్కువసార్లు అభ్యసించాలని చెప్పినటువంటి నియమాన్ని అభ్యాస నియమం చెప్పాం. ఓకేనా? తర్వాత సంధానం బలపడి వచ్చినటువంటి ఫలితంగా మంచిగా ఉన్నట్లయితే ఆ పని పట్ల ఇంకా సుముఖత ఏర్పడుతుంది. అదే ఆ వచ్చినటువంటి ఫలితం బాధాకరంగా ఉన్నట్లయితే ఆ పని పట్ల విముఖత ఏర్పడుతుంది. ఫైనల్గా ఫలితాలే ఆ అభ్యసనం నిర్ధారిస్తాయని చెప్పినటువంటి సిద్ధాంతం నియమం ఫలిత నియమం. ఇవి మనకు 3 తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సంసిద్ధతా నియమమునకు చెందనిది నెగటివ్. పాఠ్యపుస్తక రూపకల్పనలో విద్యార్థుల వయసుకు అనుగుణంగా రూపొందించరు. అర్థమైందమ్మా? మీకు వీటికి టెక్నిక్ చెప్పాను. సంసిద్ధతలో ప్రధానమైనది శారీరక మానసిక సంసిద్ధత. శారీరక సంసిద్ధత ఏమో వయసు మీద ఆధారపడుతుంది, మానసిక సంసిద్ధత ఏమో ప్రేరణ మీద ఆధారపడుతుంది అని మనం నేర్చుకున్నాం. మనం ఆల్రెడీ సిద్ధాంతంలో చెప్పాను. సో వయసు ప్రేరణకు సంబంధించినవన్నీ కూడా సంసిద్ధతా నియమాన్ని.
అలానే ఒక పనిని మరలా 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 చేస్తున్నట్టు అనిపించినట్టయితే దాంట్లో ఉండేది అభ్యాస నియమం. ఇక ఫైనల్గా ఫలితాలు ఎప్పుడు ఏ రూపంలో ఉంటాయి? పాస్ రూపంలో ఉంటాయి, ఫెయిల్ రూపంలో ఉంటాయి, సక్సెస్ రూపంలో ఉంటుంది, ఫెయిల్యూర్ రూపంలో ఉంటుంది, బహుమతుల రూపంలో ఉంటాయి, అవార్డుల రూపంలో ఉంటాయి, రివార్డుల రూపంలో ఉంటాయి, మార్కుల రూపంలో ఉంటాయి, గ్రేడుల రూపంలో ఉంటాయి. ఇవే కదా ఫలితాలు. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా ఫలిత నియమాన్ని మనకు వివరిస్తాయని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాఠ్యపుస్తక రూపకల్పనలో విద్యార్థుల వయసుకు అనుగుణంగా పాఠ్యాంశాలను చేర్చడం అనేది, ఇది విద్యార్థుల యొక్క సంసిద్ధతను గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే దీంట్లో ఉన్నది సంసిద్ధత నియమం. రైట్. బడిబాట కార్యక్రమం ద్వారా కలిగించే ప్రేరణ, ఇదిగో రెండోది కూడా ప్రేరణ కూడా సంసిద్ధతే కదమ్మా. కాబట్టి ఇందులో ఉన్నది కూడా సంసిద్ధత నియమం. ఓకేనా? రైట్. ప్రథమ స్థానం సాధించినటువంటి వారికి అందించు ప్రశంసలు, ప్రోత్సాహకాలు, బహుమతులు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రథమ స్థానాన్ని సాధించారు, అంటే సంసిద్ధపడ్డారు, అభ్యాసం చేశారు, పరీక్షలు రాశారు, ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలకి వాళ్ళకి ఆ ఫలితాలు ఏ రూపంలో? వాళ్ళకి ప్రశంసల రూపంలో, ప్రోత్సాహకాల రూపంలో, బహుమతుల రూపంలో లభించినాయి. అంటే ఇది దేని తెలియచేస్తున్నాము? ఈ వాక్యం ఫలిత నియమాన్ని తెలియచేస్తుంది. ఫలిత నియమం. హెర్బార్డ్ పాఠ్య ప్రణాళిక సోపానాలలో మొదటి సోపానాన్ని పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుడు, హెర్బార్డ్ పాఠ్య ప్రణాళిక సోపానాలు అంటే మీకు ఐడియా ఉందా? మొత్తం 6 ఉంటాయి. 1 ప్రిపరేషన్, 2 ప్రజెంటేషన్, 3 అసోసియేషన్, 4 జనరలైజేషన్, 5 అప్లికేషన్, 6 రీక్యాపిచులేషన్. అంటే మొదటి సోపానం అన్నాడు కదా. మొదటి సోపానం అంటే ఏమిటి? ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే ఏమిటి? సన్నాహము లేదా సంసిద్ధత. కాబట్టి ఇది కూడా సంసిద్ధత నియమాన్ని తెలియచేస్తుంది. అంటే టోటల్గా 1వది సంసిద్ధతా నియమాన్ని తెలియచేస్తుంది, 2వది సంసిద్ధతా నియమాన్ని తెలియచేస్తుంది, 4వది సంసిద్ధతా నియమాన్ని తెలియచేస్తుంది, 3వది ఒక్కటే ఫలిత నియమాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది? క్రింది వానిలో సంసిద్ధతా నియమం మనకు చెందనిది అని అడిగాడు. అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. వైగోట్స్కీ ప్రకారము సరైనది కానిది. రైట్. ఒకసారి కింద చూద్దాం. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషను పెద్దవారయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వలన అంతర్భాషణంగా మారును. ఆప్షన్ 2, బాల్య దశలో మొదలయ్యే అంతర్భాషణం పెద్దవారయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల వ్యక్తిగత భాషగా మారును. 3, వ్యక్తిగత ప్రసంగం సంజ్ఞానాత్మక వికాసము, ప్రజ్ఞా వికాసములో ప్రధాన పాత్ర వహిస్తుంది. 4, భాష భావ ప్రసారంతో మొదలై సాంఘికీకరణ పొంది ఆలోచన సాధనంగా అభివృద్ధి చెందుతుంది. రైట్. ఈ 4 స్టేట్మెంట్లో మరి సరైనది కానిది అని అడిగాడు. గుర్తొచ్చిందా? వైగోట్స్కీ సిద్ధాంతం. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అంటారు. వైగోట్స్కీ పేరు వినగానే మనకు 3 భావనలు గుర్తుకొస్తాయి. 1 ఎంకేఓ అనే భావన, 2 జెడ్పీడి అనే భావన, 3 స్కాఫోల్డింగ్ అనేటువంటి భావన కదా. ఇవన్నీ మీరు వినే ఉంటారు. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండ్ స్కాఫోల్డింగ్. ఈ 3 గురించి కూడా మన సిద్ధాంతంలో చక్కగా చెప్పుకున్నాం. అయితే ఈ వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసనంలో పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో మొదటి పాత్ర దేనికి ఇచ్చాడయ్యా అంటే సాంఘిక సాంస్కృతిక అనుభవాలకు ఇచ్చాడు. పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో మొదటి పాత్ర దేనిది? సాంఘిక సాంస్కృతిక అనుభవాలది. మరి 2వ పాత్ర దేనికి ఇచ్చాడయ్యా అంటే భాషకి ఇచ్చాడు. మనందరికీ తెలిసిందే. ఈయన దీని మీద పుస్తకం కూడా రాశాడని చెప్పుకున్నాం, థాట్ అండ్ లాంగ్వేజ్ అనే పుస్తకాన్ని. ఓకేనా? లాంగ్వేజ్ అండ్ థాట్, ఆ పుస్తకాన్ని కూడా రాశాడు ఈయన భాష మీద. రైట్. కాబట్టి 2వ ప్రాధాన్యత పిల్లవాని యొక్క జ్ఞాన నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత సాంఘిక సాంస్కృతిక అనుభవాలదైతే 2వ ప్రాధాన్యత భాషకి ఇచ్చాడు. ఈ భాషతోని సంజ్ఞానాత్మక వికాసము ప్రారంభమవుతుందని, సంజ్ఞానాత్మక వికాసానికి భాషే ప్రధానమని, పిల్లవాడి యొక్క అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకి భాషే మూలమని, పిల్లవాడు తన ఆలోచనలు ఇతరులకు తెలియచేయటానికి భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడని, ఈ విషయాలన్నీ భాష ద్వారా చెప్పాడు.
అయితే ఈ భాషకు సంబంధించి ఆయన ప్రవేశపెట్టినటువంటి నూతన భావనలు, ఒకటి సాంఘిక ప్రసంగము, దీన్ని సోషల్ స్పీచ్ అంటాం. 2 వ్యక్తిగత భాషణము, వ్యక్తిగత ప్రసంగము లేదా దీన్నే మనము ప్రైవేటు ప్రసంగము అని కూడా పిలుస్తాం. 3వది వచ్చేసేసి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. మొత్తం 3 భాషలు వచ్చేసేస్తాయి. సాంఘిక ప్రసంగం అనేది మనకు పిల్లవాడిలో మనకి 2 సంవత్సరాల లోపు కనిపించేటువంటి ప్రసంగంగా చెప్పుకుంటాం. అంటే పిల్లవాడు మాటలు మొదలైన తర్వాత తన అవసరాలని కోరికలని ఇంట్లో ఉండే పెద్దవారికి చెప్పటంలో భాగంగా పొడి పదాలను ఉపయోగిస్తూ భాషని వ్యక్తపరుస్తాడు. దానిని సాంఘిక ప్రసంగంగా చెప్పుకుంటాం. తర్వాత సాంఘిక ప్రసంగం తర్వాత వ్యక్తిగత ప్రసంగం. ఇది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ పిల్లవాడు తనతో తాను మాట్లాడుకుంటాడు, పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఓకేనా? ఎందుకోసం? సెల్ఫ్ డైరెక్షన్ కోసం. అంటే పిల్లవాడు ఒంటరిగా ఉన్నప్పుడు, వివిధ కృత్యాలలో పాల్గొన్నప్పుడు, ఓకేనా, ఆటల్లో లేదా వివిధ కృత్యాల్లో పాల్గొన్నప్పుడు తనతో తాను పెద్దగా మాట్లాడుకోవటాన్ని వ్యక్తిగత సంభాషణ లేదా ప్రైవేటు ప్రసంగం అంటాము. దీని ముఖ్య ఉద్దేశము సెల్ఫ్ డైరెక్షన్. దీన్ని వ్యక్తిగత నిర్దేశం అని అంటాం. ఆ వ్యక్తిగత నిర్దేశం కోసం ప్రారంభమయ్యే భాషే ఈ వ్యక్తిగత ప్రసంగము లేదా ప్రైవేటు ప్రసంగం. ప్రైవేటు ప్రసంగంలో ఏం జరుగుతుంది? తనతో తాను పెద్దగా మాట్లాడుకుంటాడు. ఓకేనా? ఇది ప్రజ్ఞా వికాసానికి ప్రారంభంగా చెప్పుకోవచ్చు పిల్లవాడిలో అని మనం నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ నిశ్శబ్ద అంతర్గత భాషం. అంటే పిల్లవాడు పెద్ద అయ్యే కొంది ఈ వ్యక్తిగత భాషణం అనుభవాలు పెరిగే కొంది ఈ వ్యక్తిగత భాషణం కాస్త నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంగా మారిపోతుంది. అంటే పిల్లవాడు తనలో తానే నిశ్శబ్దంగా మాట్లాడుకుంటాడు. దీని ముఖ్య ఉద్దేశం కూడా సెల్ఫ్ డైరెక్షనే. ఓకేనా? బట్ ఇక్కడేమో పైకి పెద్దగా మాట్లాడతాడు, ఇక్కడ తనలో తానే. ఇక్కడేమో తనతో తాను పెద్దగా మాట్లాడితే ఇక్కడ తనలో తాను నిశ్శబ్దంగా మాట్లాడుకుంటాడు. అంటే పెద్దవాడయ్యే కొంది ఈ వ్యక్తిగత భాషణం నిశ్శబ్ద అంతర్గత భాషణంగా మారిపోతుంది అనేది ఆయన చెప్పాడు. ఇదే కదా వరుస. ఇప్పుడు మనం చూద్దాం దీని ప్రకారం. బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం పెద్దవారయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది. వ్యక్తిగత భాషణం అంతర్భాషణంగా మారుతుంది. అవును కదా? మనం చెప్పుకున్నట్లు 2 వ్యక్తిగత భాషణం, 3 అంతర్గత భాషణం. ఇది దీనిగా మారిపోతుంది కదా. వ్యక్తిగత భాషణం అంతర్గత భాషణంగా మారిపోయింది. ఇది రైట్ ఆన్సర్. బాల్యదశలో మొదలయ్యే అంతర్భాషణం పెద్దవారయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల వ్యక్తిగత భాషగా మారిపోతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అంతర్భాషణం వస్తుందంట, తర్వాత వ్యక్తిగత భాషణంగా మారిపోయిందంట. అంటే దీన్ని రివర్స్ ఇచ్చాడు. ఇది ముందరిచ్చి దీని తర్వాత ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగు మనకు అర్థమైపోతుంది. వ్యక్తిగత ప్రసంగం సంజ్ఞానాత్మక వికాసము ప్రజ్ఞా వికాసంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా. ఈ వ్యక్తిగత భాషణం అనేది ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రజ్ఞా వికాసం ప్రారంభమైన నిదర్శనమే ఈ వ్యక్తిగత భాషణము లేదా ప్రైవేట్ ప్రసంగం చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. భాష భావ ప్రసారంతో మొదలై సాంఘికీకరణ పొంది ఆలోచన సాధనంగా చెప్పుకుందామా. తన ఆలోచనలు ఇతరులకు పంచడానికి కానీ ఇతరుల ఆలోచనలు గ్రహించడానికి కానీ భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగించుకుంటాడు అనేది వైగాట్స్కీ భావన. కాబట్టి ఇది కూడా మనకు రైట్ ఆన్సరే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది? వైగాట్స్కీ ప్రకారం సరైనది కానిదని అడిగాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి. ఎస్, ఇదిగో ఆప్షన్ 2. అవునా? అంటే 4వ ఐచ్ఛికం కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. సహిత విద్యకు సంబంధించని అంశాన్ని గుర్తించండి. సంబంధించినా కాదు, సహిత విద్యకు సంబంధించని అంశము. అంటే సహిత విద్య అంటే మీకు తెలుసు కదమ్మా, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి? ఎస్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సాధారణ పిల్లలతో పాటు వైకల్యం కలిగిన పిల్లలని కూడా ఒకే
అనుభవాలను కల్పించేటువంటి విద్య. అంటే ఒకే పాఠశాలలో ఒకే కరికులమును అమలు చేస్తూ ఒకే రకమైన ఉపాధ్యాయుల ద్వారా బోధించబడేటువంటి విద్యని మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లేదా సహిత విద్య అంటాం. అంటే సహిత విద్యలో ఎవరెవరు భాగస్వాములయ్యా అంటే సాధారణ విద్యార్థులు మరియు వైకల్యం కలిగిన విద్యార్థులు. ఈ ఇద్దరికీ కూడా ఒకే రకమైన పాఠశాల అనుభవాలు కల్పించేటువంటి విద్యని సహిత విద్య అని అంటున్నాం. ఓకేనా? రైట్. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎవరిని విద్యా పరిధి నుండి వదిలిపెట్టరు. ఇది సహిత విద్య యొక్క లక్ష్యం. రైటే. ప్లస్ కరికులం అమలు చేస్తారు. ఇక్కడ మీకు ప్లస్ కరికులం అంటే ఏదో తెలియాలా? ప్లస్ కరికులం అంటే ఇంటర్ అనుకోబాకండి. ప్లస్ కరికులం అంటే ఏందయ్యా అంటే సాధారణ కరికులముతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు, అంటే ఆ వైకల్యము కలిగినటువంటి విద్యార్థులకు అదనపు అంశాలతో కూడిన కరికులాన్ని కొంత ప్రత్యేకంగా బోధిస్తారు. ఈ సాధారణ కరికులంతో పాటు ఉండేటువంటి అదనపు అంశాలు ఏవైతే ఉంటాయో దీన్ని ప్లస్ కరికులం. ప్లస్ అంటే ఏంది? అదనం, యాడింగ్ అని అర్థం ఇక్కడ. ఓకేనా? కాబట్టి అదనపు అంశాలు కూడా కలిగి ఉన్నట్లయితే దాన్ని ప్లస్ కరికులం అంటాం. కాబట్టి ప్లస్ కరికులం అమలు చేస్తారు. ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయులకు కొంత ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాధారణ ఉపాధ్యాయులే బోధించాలి కాబట్టి ఆ పాఠశాలలోనే వైకల్యం కలిగిన శిశువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్లస్ కరికులం కూడా యాక్టివిటీస్ అందించాలి కాబట్టి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా కొంత ప్రత్యేక శిక్షణ ఉంటుంది. దీన్నే మనం డ్యూయల్ నమూనాగా కూడా చెప్పుకుంటాం. సాధారణ ఉపాధ్యాయులకే ప్రత్యేక అవసరాల శిక్షణ కనుక ఇచ్చినట్లయితే దాన్ని డ్యూయల్ టీచింగ్ నమూనా అని చెప్పుకుంటాం. ఓకేనా? దాంట్లో భాగమే ఇది కూడా. రైటే. నెక్స్ట్, అందరికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండదు. ఇదిగోండి, అంటే కరికులం ఇద్దరికి ఒకే రకంగా ఉండదంట. సాధారణ పిల్లలకు ఒక రకమైన కరికులం ఉంటే వీళ్ళకి ఇంకొక రకమైన కరికులం ఉంటుందట కదా? తప్పు కదా? అసలు సహిత విద్య అంటేనే సాధారణ విద్యార్థులతో పాటు వైకల్యం కలిగిన విద్యార్థులను కూడా ఒకే పాఠశాలలో ఒకే రకమైన ఉపాధ్యాయులు ఒకే కరికులమును అందిస్తూ ఇచ్చేటువంటి విద్యను మనము సహిత విద్య అంటున్నాం. కాబట్టి ఈ పాయింట్ తప్పు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు? సంబంధించని అంశాన్ని అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధిని గణించిన తరువాత ఒక మనోవైజ్ఞానికవేత్త శశి శారీరక వయసు కంటే మానసిక వయసు 2 సంవత్సరాలు తక్కువ అని తెలిపారు. శశి శారీరక వయసు 10 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో అతను ఈ రకానికి చెందుతాడు. చూడండి అమ్మ, ఇక్కడ శశి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు. చూడండి, శారీరక వయసు 10 సంవత్సరాలు. ఓకేనా? రైట్. ఇక్కడ పైన క్వశ్చన్ చూడండి. శశి శారీరక వయసు కంటే మానసిక వయసు 2 సంవత్సరాలు తక్కువ అంట. కాబట్టి అప్పుడు మానసిక వయసు ఎంత అయింది? శారీరక వయసు 10 సంవత్సరాలు, దానికంటే 2 సంవత్సరాలు తక్కువ అంట మానసిక వయసు. కాబట్టి మానసిక వయసు 8 సంవత్సరాలు అయింది. అయితే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ అతను ఈ రకానికి చెందుతాడు. అంటే ఫస్ట్ ప్రజ్ఞాలబ్ధి కనుక్కోవాల్సిందే కదా. సో ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 వేద్దాం. దేర్ఫోర్ 8/10 ఇంటూ 100. దేర్ఫోర్ 10 ఒకట్లు 10 పదులు 8 పదులు 80. ఇది ప్రజ్ఞాలబ్ధి. మరి ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ టేబుల్ మనకు గుర్తుందా? చూడండి, 0 నుంచి 25, నెక్స్ట్ 26 నుంచి 50, 50 నుంచి 70, 70 నుంచి 90, 90 నుంచి 110. ఇక్కడ మనకు తెలుసు ఇది 80 కదా మనకి. కాబట్టి ఈ వర్గంలో ఉంటారు, 4వ వర్గంలో ఉంటారు. అవునా? 4వ వర్గం అంటే ఈ వర్గం 3లు. MBA గుర్తుందా? మీకు కోడ్ చెప్పాను నేను. MBA 3లు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. అల్పబుద్ధుల తర్వాత ఉండేవాళ్ళు తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు, స్లో లెర్నర్స్. తర్వాత సగటు ప్రజ్ఞావంతులు, తర్వాత ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు. మొత్తం 8 వర్గాలు. సో ఇక్కడ 4వ వర్గం కాబట్టి 70 నుంచి 90 మధ్య తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు. మొదటి వర్గం 3లు MBA, 2వ వర్గం బుద్ధిహీనులు, 3వ వర్గం అల్పబుద్ధులు,
4వ వర్గం 70 నుంచి 90 మధ్య ఉండేవాళ్ళు తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు. దీనికి ఒక కోట్ కూడా చెప్పాను. 4వ వర్గాన్ని చెబుతూ ఈ 4వ వర్గం తెలివి తక్కువ వారు అయినప్పటికీ నిదానంగా MBA పూర్తి చేశారని కోట్ చెప్పాను మీకు. కాబట్టి ఇప్పుడు ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఆప్షన్ IQ 80 కాబట్టి 4వ వర్గం తెలివి తక్కువ నిదాన అభ్యాసం ఎక్కడుందో చూడండి ఇక్కడ. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నిదాన అభ్యాసకులు ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరి అయినది. అమ్మయ్య, ఒక్కటి అడిగాడు సరి అయింది. అన్నీ సరికానివి సరికానివి సరికానివి. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరి అయినది. IQ తక్కువ కలవారు త్వరగా ఉద్వేగ అనియంత్రణకు లోను కారు. ఉన్నత శ్రేణి ప్రజ్ఞ కలవారు ఖచ్చితంగా ఉద్వేగ స్థిరత్వం ప్రదర్శిస్తారు. ఉన్నత శ్రేణి ప్రజ్ఞ కలవారు కూడా ఉద్వేగ అస్థిరతకు లోను కావచ్చు. IQ తక్కువ కలవారు ఖచ్చితంగా అస్థిరత్వం కలిగి ఉంటారు. రైట్. అసలు ఏమిటి ఈ ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమిటి? ఓకేనా? గోల్డ్మ్యాన్ వెలుగులోకి తెచ్చినటువంటి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అంటే, వ్యక్తులు తమ లక్ష్యాలను చేరుకోవటంలో భాగంగా ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా దానిలో జయాన్ని పొందాలి అంటే సక్సెస్ను పొందాలి అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యేటువంటి అనేక ప్రతికూలాత్మక ఉద్వేగాత్మక భావాలను ఎవరైతే చక్కగా నియంత్రించుకోగలుగుతారో, ఎవరైతే చక్కగా నిర్వహించుకోగలుగుతారో, మేనేజ్ చేసుకోగలుగుతారో దాన్ని ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. ఆ ఉద్వేగ ప్రజ్ఞ ఎవరిలైతే చక్కగా ఉంటుందో వాళ్ళే తాము అనుకున్నటువంటి లక్ష్యాలని చక్కగా చేరుకోగలుగుతారని చెప్తారు ఈ ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వాళ్ళ గురించి. ఓకేనా? రైట్. అంటే ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఈ ఉద్వేగ ప్రజ్ఞ ఎవరిలైతే చక్కగా ఉంటుందో వారు తాము అనుకున్నటువంటి లక్ష్యాలని చక్కగా చేరుకోగలుగుతారనే విషయం మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మనకి IQ, EQ అనే రెండు భావనల గురించి చక్కగా చెప్పాం. IQ అంటేనేమో ఇది మన సాధారణ తెలివితేటలు, వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ కోషియంట్, సాధారణ తెలివితేటలు. EQ అంటేనేమో ఎమోషనల్ కోషియంట్, దీన్నే మనము ఉద్వేగ ప్రజ్ఞగా చెప్పుకుంటున్నాం. ఓకేనా? అంటే కేవలం సాధారణ తెలివితేటలు ఉన్నంత మాత్రానే మనము అన్ని పనుల విజయాన్ని సాధించలేం. ఎవరైతే ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలుగుతారో, ఆ తెలివితేటలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. ఎస్, వ్యక్తి యొక్క ప్రతి విజయంలో 20% మాత్రమే IQ పాత్ర పోషిస్తే 80% EQనే ప్రధాన పాత్ర పోషిస్తుందనేది గోల్డ్మ్యాన్ చెప్పినటువంటి అంశం. అయితే ఈ చెప్పేటప్పుడు ఎక్కడా కూడా తెలివితేటలకి ఉద్వేగానికి ఉంది మధ్య సంబంధాన్ని గురించి ఎక్కడా వివరించాల. అంటే తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని కనపరచరు, తెలివి ఎక్కువ వాళ్ళు బాగా ఉద్వేగ స్థిరత్వాన్ని కనపరచరు అని చెప్పలా. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మాత్రమే వివరించాడు. దాని ప్రకారం ఈ స్టేట్మెంట్స్ చూసినట్లయితే తక్కువ తెలివి గలవారు అంటే IQ తక్కువగా ఉండేవాళ్ళు త్వరగా ఉద్వేగ అనియంత్రణకు లోను కారు. ఎక్కడ అనలా ఆ మాట. IQ తక్కువగా కలవారు త్వరగా ఉద్వేగ అనియంత్రణకు లోను కారు అని అన్నాడు. అవునా? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఉన్నత శ్రేణి ప్రజ్ఞ గలవారు అంటే ఎక్కువ IQ ఉండేవాళ్ళు వాళ్ళలో ఉద్వేగ స్థిరత్వం ఉంటుంది. IQకి ఉద్వేగ స్థిరత్వానికి ఎలాంటి సంబంధము లేదు. రైట్. నెక్స్ట్, ఉన్నత శ్రేణి ప్రజ్ఞ కలవారు కూడా ఉద్వేగ అస్థిరతకు లోను కావచ్చు కదా. అంటే ఎంత IQ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవచ్చు. అవునా? పాసిబిలిటీ ఉంది కదా. అందుకే చెప్పాను, పాఠం చెప్పేటప్పుడు చెప్పాను, IQ పెద్ద లెవెల్స్లో ఉండి కూడా చాలామంది తమ జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తమ రంగంలో చాలామంది ఫెయిల్ అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉద్వేగ స్థిరత్వం లేకపోవటమే, ఎమోషన్స్ మీద కంట్రోలింగ్ లేకపోవటమే, ఎమోషన్స్ మేనేజింగ్ చేయడం తెలియకపోవటమే అనే మాట మనం చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నత శ్రేణి ప్రజ్ఞ కలవారు కూడా ఉద్వేగ అస్థిరతకు లోను కావచ్చు. ఎస్, దిస్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, IQ తక్కువ కలవారు ఖచ్చితంగా అస్థిరత్వాన్ని కలిగి ఉంటారు. చెప్పలేము. IQ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా మందిలో. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. కాబట్టి ఇక్కడ ఓన్లీ రైట్ స్టేట్మెంట్ ఈజ్ 3. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
క్రష్మర్ ప్రకారము క్రింది వారిని సరైన క్రమంలో జతపరుచుము. పీసరకాయలు, క్రీడాకాయలు, ప్రాన్స్ కాయలు. పొట్టిగా, లావుగా, పొడవుగా, సన్నగా, బలహీనంగా, కండపుష్టి, సమతల శరీర నిర్మాణం. అవును కదమ్మా. క్రష్మర్ యొక్క వర్గీకరణ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈయన వర్గీకరణ ఒక కోడ్ చెప్పాను. పీపీకే, పిచ్చి పుల్లయ్య క్రష్మర్ అని చెప్పాను. పీపీకే, పిచ్చి పుల్లయ్య క్రష్మర్. పి అంటే పీసరకాయలు, ఈపి అంటే ప్రాన్స్ కాయలు, కే అంటే క్రీడాకాయలు అని చెప్పాను. పీసరకాయలు అంటే ఎవరని చెప్పాను నేను? ఎవరైతే లావుగా పొట్టిగా ఉంటారో వాళ్ళు పీసరకాయలు. ప్రాన్స్ కాయలంటే ఎవరైతే సన్నగా పొడవుగా ఉంటారో వాళ్ళు ప్రాన్స్ కాయలు. ఇక క్రీడాకాయలంటే సమతుల శరీర నిర్మాణం, అంటే ఎత్తు, శరీర బరువు అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి రేషియోలో ఉండేటువంటి క్రీడాకాయలు అంటాం. ఇది మనం చెప్పుకుంది. కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు మనం ఊరికనే చెప్పేసేయచ్చు. ఓకేనా. పీసరకాయలు అంటే లావుగా పొట్టిగా ఉండేవాళ్ళు, అంటే 1A. క్రీడాకాయలు ఇదిగో కండపుష్టి, సమతల శరీరం, 2C. ఇక ఆటోమేటిక్ ప్రాన్స్ కాయలు 3 సన్నగా పొడవుగా, B. కాబట్టి 1A, 2C, 3B. ఎక్కడ ఉందో చూడండి. 1A, 2C, 1A, 2C, 3B. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వానిలో హేతుకీకరణమును సూచించున్నది. మీకు అందరికీ తెలిసిందే ఇది ఒక రక్షక తంత్రం, రేషనలైజేషన్ అంటాం. హేతుకీకరణము. ఓకేనా. రైట్. కింద ఆప్షన్లు ఇచ్చాడు. అసలు ముందర హేతుకీకరణం అంటే ఏమిటి? ఏదైనా ఒక పనిని చేసినప్పుడు దానిలో అపజయాన్ని పొందినట్లయితే, ఓకేనా, తనను తాను సమర్థించుకోవటాన్ని, తన మనసుకు సర్ది చెప్పుకోవటాన్ని హేతుకీకరణం అంటాం. అవును కదా. అహేతుకమైనటువంటి కారణముతో తన యొక్క అపజయాన్ని సమర్థించుకోవటాన్ని, తన మనసుకు సర్ది చెప్పుకోవటాన్ని మనం హేతుకీకరణం. దీనికి నక్క పుల్లని ద్రాక్ష పళ్ళ కథ చెప్పుకుంటాం. అంటే నక్క ప్రయత్నం చేసింది, దాన్ని అందుకోలేకపోయింది, అంటే అపజయాన్ని పొందింది. ఆ అపజయాన్ని ఎలా సమర్థించుకుంది? అహేతుకమైన అవి పుల్లగా ఉంటాయిలే, తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే అనుకుని తన మనసుకు సర్ది చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునా. ఇలా ఒక అపజయాన్ని పొందినప్పుడు, ఓకేనా, అహేతుకమైన కారణంతో తన మనసుకు సర్ది చెప్పుకోవటము, అహేతుకమైన కారణంతో దాన్ని వివరించడం అనేటువంటి రక్షక తంత్రాన్ని హేతుకీకరణంగా చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ చూద్దాం. జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షల్లో వెనకబడిపోయేవాడిని తెలపడం. చూడండి, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎంపిక కాలేకపోయాడు. ఆ ఎంపిక కాలేకపోవటాన్ని ఎలా సమర్థించుకున్నాడు? ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షలో వెనకబడిపోయేవాడిని అనేటువంటి ఒక అహేతుకమైనటువంటి కారణంతో తన ఫెయిల్యూర్ని సమర్థించుకున్నాడు. అవునా. ఇలాంటి అహేతుకమైన కారణంతో ఫెయిల్యూర్ని సమర్థించుకుంటే దాన్ని ఏమనాలి మనము? హేతుకీకరణము అని అనాలి. సో ఇది హేతుకీకరణానికి ఉదాహరణ. రైట్. 1. జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి తన స్నేహితుడు సెలెక్ట్ అయితే తానే సెలెక్ట్ అయినంతగా తృప్తి చెందటం. ఇది మీ అందరికీ తెలిసింది. తాదాత్మీకరణము అని అంటాం. ఏదైనా ఒక అంశంలో మనం ఫెయిల్ అయినప్పుడు, ఓకేనా, అదే అంశంలో సక్సెస్ అయినటువంటి మన ఆత్మీయులను చూసి మనమే సక్సెస్ అయినంతగా సంతృప్తి చెందటాన్ని తాదాత్మీకరణం అంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ 3వది. జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి నీట్ ఎంట్రన్స్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం. అంటే ఒక అంశంలో ఫెయిల్ అయినప్పుడు మరొక అంశంలో సక్సెస్ ద్వారా, ఓకేనా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాము? పరిహారము అని అంటాం. అంటే ఒక అంశంలో రాణించలేకపోయిన వ్యక్తి మరొక అంశంలో రాణించి, ఓకేనా, తన మనసుని ఇతరుల చేత గుర్తింపబడటం అనేది మనం పరిహారంగా చెప్పుకుంటాం. నెక్స్ట్, జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి బాధాకరమైన విషయాన్ని మరిచిపోవడం. బాధాకరమైనటువంటి అనుభవాన్ని అచేతనంలో తొక్కివేసి మరిచిపోవటాన్ని ఏమంటాం మనము? దమనము అని అంటాం. ఓకేనా. రైట్. కాబట్టి ఇలా మనం అర్థం చేసుకొని హేతుకీకరణం అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం గుర్తిస్తాం. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్.
వ్యక్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడును? ఇది ప్రశ్న. సంఘర్షణ ఎప్పుడు ఏర్పడును? తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు, ఉద్వేగాలకు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, జీవితంలో అభద్రతను భావించినప్పుడు, కృత్యం చేయుటకు సరిపోవు సామర్థ్యం లేనప్పుడు. రైట్. ఇక్కడ మీరు గమనించాలి, సంఘర్షణ ఏమిటి? సంఘర్షణ అంటే రెండు విరుద్ధమైనటువంటి కోరికల మధ్య ఏర్పడేటువంటి తన్యత వల్ల కలిగేటువంటి బాధాకరమైన ఉద్విగ్న స్థితిని సంఘర్షణ అంటాం అని అన్నాం. సంఘర్షణ ఏర్పడే సందర్భం అనేది మనం చక్కగా నేర్చుకున్నాం. సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పుకున్నాం మనము? కోరికలతో లేదా లక్ష్యాలతో, కోరికలతో లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోయినప్పుడు. అవునా? అంటే ఇక్కడ రెండు విరుద్ధమైనటువంటి కోరికలు ఉంటాయి. అవునా? ఆ రెండు కోరికలు లేదా రెండు లక్ష్యాలు, ఈ రెండు మనకు కావాలని అనిపిస్తుంటుంటాయి లేదా రెండు వద్దు అనిపిస్తుంటాయి. అవునా? ఓకేనా? మరి ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం పొందే అవకాశం ఉంటుంది. బట్ అలా ఒకటి పొందటం ఇష్టము లేక, అంటే కోరికతో రాజీ పడలేక, రెండు కావాలను రెండు వదిలేద్దామను అనుకున్నప్పుడు అప్పుడు ఏర్పడేటువంటి మానసిక ఉద్విగ్న స్థితిని మనం సంఘర్షణ అంటున్నాం. అవునా? అంటే కోరికలతో లక్ష్యాలతో రాజీ పడలేకపోతే ఏర్పడేదే సంఘర్షణగా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ కూడా. మరి ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు అని. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. మీకు సంఘర్షణకి ఇక్కడ మీకు ఒక సందర్భం వచ్చిందని చెబుతున్నాను. సంఘర్షణకి, ఒత్తిడికి, కుంఠనానికి తేడా చెప్పాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. కోరికలతో రాజీ పడలేకపోతే ఏర్పడేది సంఘర్షణ, గుర్తుపెట్టుకోవాలి. లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే ఏర్పడేది సంఘర్షణ. రైట్. ఒత్తిడి, ఒక లక్ష్యాన్ని ఎదుర్కొనేటప్పుడు తన శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే ఏర్పడేది ఒత్తిడి. ఒక కోరికను తీర్చుకోవటంలో కానీ, ఒక లక్ష్యాన్ని చేరుకోవటంలో కానీ వ్యక్తికి శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే ఏర్పడేది ఒత్తిడి. ఇక కుంఠనం, శక్తి సామర్థ్యాలు ఉండి కూడా లక్ష్యాన్ని చేరుకోవటంలో తరచుగా విఫలమైపోతే, లక్ష్యాన్ని చేరుకోవటంలో తరచుగా ఫెయిల్యూర్ చెందితే ఏర్పడేది కుంఠనం. అది మూడింటి మధ్య తేడా, గుర్తుపెట్టుకోండి. ప్రశ్న రేపు అడగొచ్చు, మూడింటి మీద అడిగట్టు ఆప్షన్లు ఇవ్వచ్చు, మ్యాచింగ్ చేయమనొచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ చేస్తున్నాను. కోరికలతో రాజీ పడలేకపోతే ఏర్పడేది సంఘర్షణ. ఓకేనా? తర్వాత కోరికను తీర్చుకోవటంలో లేదా లక్ష్యాన్ని చేరుకోవటంలో వ్యక్తికి శక్తి సామర్థ్యం సరిపోకపోతే ఏర్పడేది ఒత్తిడి. శక్తి సామర్థ్యం ఉండి కూడా లక్ష్యాన్ని చేరుకోవటంలో తరచుగా విఫలమైపోతే ఏర్పడేది కుంఠనం. ఇవి 3 జాగ్రత్తగా అర్థం చేసుకొని రేపు సమాధానాలు రాయాలి. ఓకేనా? రైట్.